ఇంకేనా అంతా మంచిగా లైఫ్ ఎలా నడుస్తుంది? మా నైన్తరం ముచ్చట్లతో ముచ్చట్లతో అంత నా లైఫ్ మంచి సెట్ అవుతుంది, మంచిగా సాగుతుంది. వీళ్ళు ఏదైనా పులావ్ గిలావ్ ఏదైనా చేసుకుంటే కావాలని వచ్చి చెప్తా అనమాట. ఈ రోజు మా ఇంట్లో పులావ్, చికెన్ పులావ్ అంటే నేను అప్పుడు కొంచెం సిగ్గు పక్క పెట్టి అంటారా కొంచెం నేర్చుగా అంటే మాకే సరిపోదు అంటది ఆ పిల్ల. చెప్పు. మా డాడీ ఇష్టం, అమ్మ ఇష్టం, ఫస్ట్ మమ్మీ ఇష్టం. నాకు ఇష్టం లేదు మా మమ్మీ. మీ మమ్మీ ఇష్టం కాదు, మమ్మీ తర్వాతనే డాడీ. ఎవరైనా సరే మా డాడీ. నాకు కూడా అర్థం కాలే అనుకో, మీకు అంత వయసు ఉండే అప్పట్లో పిల్ల ఉన్నప్పుడు, కానీ ఎందుకు పెళ్లి చేసుకోలే? ఇంకో పెళ్లి వద్దమ్మా, ఎందుకని ఇంకో చేసుకుంటుంటే. కాకపోతే వచ్చే అమ్మాయి అంటే వేరే వ్యక్తి వచ్చిన నా భార్యలకి వీళ్ళని చూసుకుంటానని నాకు నమ్మకం లేదు. మీ గురించి ఆమె భవిష్యత్తుని వేస్ట్ చేసుకుంటుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి కొంచెం. ఆమె భవిష్యత్తునే వేస్ట్ చేసుకుంటుంది. ఆమె ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏమిటి? మీ గురించి, నా గురించి, మీ గురించి. నేను పెళ్లి చేసుకొని పోతే నా నాయనని, మా తమ్ముడిని, మా చెల్లెళ్ళని ఎవరు చూస్తారు అనే ఒక ఆలోచనతోన వినిపిస్తుందా? నాకు ఒకటే, ప్రతి చిన్న విషయానికి ఏడవకు, అక్కని సదాయించట్టు. ఒక్కటి నీకు చెప్తున్నా మనస్ఫూర్తి. ఆమె ఎంత సఫర్ అవుతుందో నాకు తెలుసు. చూడు ఏడుస్తున్నా, చూడు. ఏ రావే, ఏం కదా ఏడవకు, అంత టార్చర్. ఇంకోటి, ఈరోజు మా భార్య చనిపోయిన సంవత్సరం, 8వ సంవత్సరం. ఒకటే, ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం సచ్చేంత వరకు వాళ్ళనే ప్రేమించాలి. నా జీవితం ఇప్పటికీ ఇక్కడ, నా భార్య ఇక్కడ గుండెలో ఉంది, నా పిల్లలు ఈ గుండెలో ఉంది. నేను ఇన్ని రోజులు కష్టపడేది వీళ్ళ గురించే కదా. వీళ్ళందరూ సపరేట్ అయిపోయారు. నా తల్లి చనిపోయా, నా తండ్రి చనిపోయా. నేను ఇప్పుడు నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అనుకుంటే, చెల్లెళ్ళు పోయి, తమ్ముళ్ళు పోయి, ఇంకొక్కని ఏం సాధించుతా అని నాకు కొంచెం ఫీలింగ్లా ఎమోషన్ పోయి బీపీ పెరిగి కాసి కొంచెం 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 మందు అనేది పెంచుకుంటా ఎక్కువైపోయాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియో ఏంటంటే ఆ బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్ దూకడం అనమాట వీడియో. సారీ గైస్, ఇది కాదు వీడియో. కంటెంట్ ఏంటంటే మన నైని వాళ్ళ డాడీ వచ్చారనమాట. సో రేపు ఒక ఇంపార్టెంట్ డే అండ్ అందుకే అనమాట వీడియో కొడుతున్నాం. రండి. అరే అంకుల్, నమస్తే అంకుల్. కొంచెం లేవనుకోపోయి అంత ఓకేనా? అరే ఎట్లు అంకుల్, అంత మంచినా? ఏంటంటే మొత్తం స్ట్రాంగ్ అనిపిస్తుంది, చేతులు రఫ్ ఉన్నాయి దగ్గర. అంకుల్ ఏంటంకుల్ ఇంత రఫ్ ఉన్నాయి? నాకనే రఫ్ ఉంది నిజంగా, ప్రామిస్. నాకనే ఎక్కువ రఫ్ ఉన్నాయి లేదా చెప్పండి. ఇంకేంటంకుల్ అంతా మంచిగా లైఫ్ ఎలా నడుస్తుంది? మా నైన్తరం ముచ్చట్లతో అంత నా లైఫ్ మంచి సెట్ అవుతుంది, మంచిగా సాగుతుంది. కాదంకుల్, నాకు సజెషన్ ఉంది అంకుల్ ఇక్కడ దగ్గర. సో అంకుల్ మీరు నా కోసం ఫుల్ బియర్ ఉంచండి అంకుల్. నాకు కొంచెం ఏమంటే నాకు నచ్చదు. మా డాడీ బియర్డ్ ఉంటుంది. అరే హీరోలో ఉంటాడు మీ డాడీ, కదా. బియర్డ్ ఎక్కువ ఉంటే మొహం చిన్నగా కనిపిస్తుంది. చెప్పేది నువ్వు అంకుల్, మంచిగా ఫుల్ గా పెంచండి, వైట్ గడ్డ పెంచండి, ఇట్లా మంచిగా పెట్టి మనం ఒక బ్లేజర్స్ తో మంచిగా ఫోటో షూట్ చేద్దాం రోడీ లుక్. ఏమంటారు? ఓకే చేద్దాం. లైఫ్ ఇంకా ముందర స్మాస్ కాదు అంకుల్, మీ కూతురు ఏం చేసింది? మీరు వచ్చి స్పెషల్ ఏం లేదు? చేసింది, చికెన్ చేసింది, బిర్యానీ చేసింది. ఓ నయనతారా, మాకేమైనా చేసి పెట్టినావు నయనతారా?
ఒక్కసారైనా చేసి పెట్టినావా? చెయ్యలేదా రిషి? ఎప్పుడు చేసినా నయనతార? చెయ్యలేదు కదా రిషి. చేయలేదు నయనతార ఏ రోజు. నేను చికెన్ Guys, బిర్యానీ వీళ్ళు ఏదైనా పులావ్ గిలావ్ ఏదైనా చేసుకుంటే కావాలని వచ్చి చెప్తా అనమాట. ఈ రోజు మా ఇంట్లో పులావ్, చికెన్ పులావ్ అంటే నేను అప్పుడు కొంచెం సిగ్గు పక్క పెట్టి నయనతార కొంచెం నేర్చుగా అంటే మాకే సరిపోదు అంటది ఆ పిల్ల. ఏం గైస్ ఇది పద్ధతేనా? అన్నీ అట్లా ఉండదు అనుకో ఈ పిల్ల. నేను అట్లా అంటే మా ఆయన తిండి దగ్గర అయ్యో, మీ నాన్ననే ఆలోచిస్తున్నా. మాకు ఏమంటే ఒకరికి పెట్టడమే కానీ అలవాటు లాక్కోవడం తెలియదు. కానీ ఈమెకు లేదు అంకుల్, మీకుందేమో కానీ ఈమెకు లేదు కాబట్టి. నా కూతురు కదా, వస్తా అంటారా? నా బిడ్డనే కదా. సపోర్ట్ చేస్తున్నారు బాగానే. సపోర్ట్ కాదు, మామూలుగా సింపుల్ గా ఆలోచన చేసిన పెడతాది కానీ ఈ మధ్య పెడతలేదు అంకుల్ మాకు అంతే. పెడుతుంది. పెట్టమని చెప్పండి. ఎప్పుడు మటన్ చేసినా చికెన్ చేసినా ఫస్ట్ రిషికి కిందికి పంపిమని చెప్పండి. మీరు ఆయన మీద పెట్టే పంపిస్తారు. చూసావా? చికెన్ గురించి ఆలోచిస్తుంది. చికెన్ గురించి ఆలోచిస్తారు. చికెన్ ఎంత ఇష్టమో అయితే మాకు బెటర్ చూసారు అంకుల్, మాకు బెటరా? మీరు అంతా ఒకటినా బా, మీ టీం అంతా ఒకటి. చికెన్ ఫ్రీ వస్తుంది. నువ్వు ఎప్పుడు చికెన్ చేసినా నాకు పంపిస్తాను. సరే ఒట్టుడా ఒట్టు నాయన ఒట్టు పంపిస్తాను ఆయన అని చెప్పాలి. పంపిస్తాను ఆయన. థ్యాంక్స్ అంకుల్, మీ వల్ల నాకు లైఫ్ టైం చికెన్ పెడుతుంది. సో ఎనివే ఒకసారి నయనతార ఏం చేసిందో చూద్దాం రండి. బగారా అవుతుంది రిషి. ఇది ఏం చేసినా? చికెన్. వావ్ గాయ్స్, ఇట్రా ఇట్రా గాయ్స్, ఈ చికెన్ చూసిరా? ఆయిల్ లో చికెన్ ఉందా, చికెన్ లో ఆయిల్ ఉందా మనకు అస్సలు అర్థం కాదు గాయ్స్. ఓకే, తిన్న తర్వాత కూడా చెప్పాలి అట్లనే. సరే టేస్ట్ చేస్తావా ఇప్పుడు? నువ్వు మంచిగా చేస్తున్నావు సార్, నాకు తెలియదా నయనతార? అది రైస్ ఆఫ్టర్నూన్ ఉంది. అక్కడ ఒక పని మనిషి ఉంది, చూపిస్తా. గాయ్స్ ఇట్రండి, మా నిక్కిని చూపించాలి. నైని వాళ్ళ చెల్లె. ఇట్రా ఇట్రా, నిక్కి జూడ్నికి. గాయ్స్ నిక్కి అప్పుడు ఎంత చిన్న పిల్లలు లేకుంటే ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయిందో. నా హైట్ వచ్చేసింది. ఎవరైనా పెద్ద అవుతారు, నేను ఒకటే కాదు. నా చిన్న కూతురు బంగారు కూతురు, 4వ కూతురు, మా బంగారు కూతురు. 9తో తర్వాత బంగారం అంటే ఇది బంగారం. అంత సీన్ లేదు, నా తర్వాతనే ఆమె. అంత సీన్ లేదు, చెత్తకుండీలు దొరికినట్టు. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీ నాయన ఎక్కువ ఇష్టమా, మీ అక్క ఎక్కువ ఇష్టమా? చెప్పు. మా డాడీ ఇష్టం. అమ్మ ఇష్టం ఫస్ట్, మమ్మీ ఇష్టం. నాకు ఇష్టం లేదు మా మమ్మీ. మీ మమ్మీ ఇష్టం. కాదు, మమ్మీ తర్వాతనే డాడీ. ఎవరైనా సరే మా డాడీ కానీ నాకు విషయం తెలిసింది అంకుల్, రేపు ఆంటీ ఈ రోజేనా ఆంటీ లేరు కదా. 8 years అయింది. ఈ రోజుతోనే ఆంటీ మనకి దూరం అయిపోయి 8 years అయింది అనమాట. 8 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8 సంవత్సరాలు అయిపోయి ఆమె నుండి నేను దూరం అయిపోయినా, నా నుండి ఆమె దూరం అయిపోయింది. అదే దుఃఖం కొని అనుభవించక ఇక్కడ మా కూతురుతో అంటే మా బిడ్డతో దగ్గరగా ఉండాలని ఉండి కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఇక్కడ కొంచెం బాధ పంచుకోవాలని. కానీ నాకు కూడా అర్థం కాలే అంకుల్, మీకు అంత వయసు ఉండే అప్పట్లో పిల్ల ఉన్నప్పుడు, కానీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇంకో పెళ్లి వద్దమ్మా, ఎందుకంటే ఇంకో చేసుకుంటుంటే. కాకపోతే వచ్చే అమ్మాయి అంటే వేరే వ్యక్తి వచ్చిన నా భార్యలకి వీళ్ళని చూసుకుంటానని నాకు నమ్మకం లేదు. పిల్లలకి నిజమైన తల్లి ప్రేమిస్తారో లేదో తెలియదు. తల్లి ప్రేమని ఆమె, ఎందుకంటే 9 నెలలు కని పెంచి నడుమ చనిపోయింది ఆమె. అప్పుడు వీళ్ళు పుట్టిన తప్పుని వెంటనే చనిపోతే మనకు ఆ బాధ తెలియదు. ఎందుకంటే నేను పెంచి చదివించింది 10th క్లాస్ వరకు ఆమె చదివించింది. 12వ అదే 7th year వరకు ఆమె చదివించింది. 7th 6th వరకు వీళ్ళని చదివించిన వాళ్ళని తర్వాత నెక్స్ట్ వచ్చిన అమ్మ అంత ప్రేమగా చూసుకుంటారని నమ్మకం లేదు. కేవలం వీళ్ళ కోసం నేను పెళ్లి చేసుకోకుండా నాకు అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళే నాకు, నా ఇల్లు, నాకు లక్ష్ములు వీళ్ళే సార్. అప్పటికి ఇప్పటికీ నాకు నా భార్య జీవితంలో ఒకరినే ప్రేమిస్తుంది. ఆ ప్రేమ అనేది ముఖ్యం. మంచిది నాకు నచ్చింది ఏమంటే, నేను రియల్గా చెప్పేది ఒకటే. ఏమో మీరు చెప్పండి, నాకు అర్థమవుతుంది. నాకు ప్రేమ అంటే చాలా గొప్ప. నాకు ప్రేమ ఎదుటి వాళ్ళని, ముందల వాళ్ళని ప్రేమించడం నాకు సాంప్రదాయం. నాకు ఇచ్చిన దేవుడు గుణం అదొకటే. నాకు నేను ఎదుటి వాళ్ళని ప్రేమిస్తా. నాకు ముందల వాళ్ళు నన్ను ప్రేమిస్తుండ్రా లేదో నాకు తెలియదు. నాకు ముందల అలా మీ జీవితం మొత్తం ఒకరికే ప్రేమ అనేది ముఖ్యం. నాకు ఒకరికే ప్రేమించారు.
జీవితాంతం ఒకరినే ప్రేమిస్తుంటారు, ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా. అదే వీళ్ళ మమ్మీ. వీళ్ళ మమ్మీ కాదు నిక్కి, నీకు అంత ప్రేమ మీ తిరుగుతుంది కళ్ళల్లో నీళ్ళప్పుడు ఏడుస్తుంది. నిక్కి మీ మమ్మీ అంటే నీకు అంత ఇష్టం, కానీ ఎందుకు అంత కోపం ప్రతిసారి? ఎందుకు అలా? అది ఆమె చేతిలో లేదు కదా, విధి అది జరిగిపోయింది. నువ్వు కోపం పెంచుకుంటే ఏమొస్తుంది చెప్పు మీ మమ్మీ మీద, చెప్పు నిక్కి. ఒక అమ్మలాగా మీ అక్క ఉంది, మీ అక్క మిమ్మల్ని చూసుకుంటుంది, మీ అక్కకి సపోర్ట్గా ఉండండి, మంచిగా ఉండండి, అంతే కదా అంకల్? అక్క మీ గురించి మీ అక్క నైని తారా మీ గురించి ఆమె భవిష్యత్తుని వేస్ట్ చేసుకుంటుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి కొంచెము. ఆమె భవిష్యత్తునే వేస్ట్ చేసుకుంటుంది. ఆమె ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏమిటి? మీ గురించి, నా గురించి, మీ గురించి. నేను పెళ్లి చేసుకొని పోతే నా నాయనని, మా తమ్ముడిని, మా చెల్లెళ్ళని ఎవరు చూస్తారు అనే ఒక ఆలోచనతోన నా పెద్ద కూతురు నా నైనితార పెళ్లి చేసుకుంటలేదు. కొంచెం అర్థం చేసుకొని మంచిగా చదివి మంచి మీరు బాగుపడి అక్కని మంచిగా పెట్టి నైనికి సపోర్ట్ ఇయ్యి. నైని సపోర్ట్ ఇచ్చి మీరు బాగుపడి నైన్ అక్కని తారని మంచిగా పెట్టుకొని మీరంతా మంచిగా ఉంటే నేను చనిపోయినా కూడా మీ అమ్మకి ఆత్మకు శాంతి ఉంటుంది, నా ఆత్మకు శాంతి ఉంటుంది. వినిపిస్తుందా? నాకు ఒకటే, ప్రతి చిన్న విషయానికి ఏడవకు, అక్కని సదాయించకు. ఒక్కటి నీకు చెప్తున్నా మనస్ఫూర్తి. ఆమె ఎంత సఫర్ అవుతుందో నాకు తెలుసు. చూడు ఏడుస్తున్నా, చూడు. దా ఏ రావే, ఏం కదా ఏడవకు, అంత టార్చర్. ఏడవకు నాని. నాకు కొడుకు లేదని చిన్న ఉన్నప్పుడు అదే స్టార్టింగ్లో కొడుకు లేదని బాధపడ్డా, కానీ తప్పు అది. నాకు బిడ్డ పుట్టిందే కరెక్టు. ఎందుకంటే మా అమ్మ నాన్నకి నేను కొడుకునే పుట్టిన వాళ్ళకి నేను సేవ చేసిన, కానీ నా కొడుకు రూపంలో నా నైని పుట్టి నాకి వాళ్ళ మమ్మీకి నన్ను నాకు సేవ చేస్తుంది. చూడు, వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ తమ్మునికి సేవ చేస్తుంది. ప్రతి రూపాయి మీకోసమే సేవ చేస్తాను అంకుల్. ఆ పిల్ల నాకు అది సంతోషం. నాకు సేవ చేసేందుకు ఆమె భవిష్యత్తు మా గురించి పాటు చేసుకోవద్దు. మా గురించి నేను ఇప్పటికీ చెప్తున్నా ఆమెకి, మా గురించి నీ భవిష్యత్తు పాటు చేసుకోకు. నీవు మంచిగా ఉండు, నీ భవిష్యత్తు మంచిగా చేసుకో. నీవు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. మా గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకో. నాకు చేతనైన వారికి నేను పని చేసుకుంటూనే ఉంటా. 1 రూపాయి వచ్చుకోకో, 10 రూపాయలు వచ్చుకోకో, అది 100 రూపాయలు వచ్చుకోకో. ఆ 100 రూపాయల్లో మేము గడుపుతాం జీవితం. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుండి అలవాటు. ఆ 1 రూపాయి కానీ మీరు ఎంత చెప్పినా ఆమె ప్రేమ ఆమెకే ఉంటుంది కదా అంకుల్. ఆ 100 రూపాయలు ఎట్లా ఖర్చు చేయలే, 1 రూపాయి ఎట్లా సంపాదించలే నాకు తెలుసు. ఎందుకంటే 1 రూపాయి నుండి నేను పైకి వచ్చిన. 1 రూపాయిని చూసుకుంటా ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకున్నా. మీరు ఎంత జాగ్రత్తగా అయితే డబ్బు విషయంలో ఉంటుందో, ఆ పిల్ల కూడా మా చెల్లెకి ఏదో ఒకటి చేయాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు ఉన్న రెనోవేషన్ చేయాలి, ప్రతి రూపాయి సేవ్ చేసుకుంటూ అట్లా చేసుకుంటూ వస్తుంది ఆ పిల్ల మీకోసం. గురించి నా పిల్లలు కూడా అదే నేను చెప్పాను. నా చిన్న కొడుకు కానీ, నా 4వ కూతురు కానీ, 3వ కూతురు కానీ నేను ఒకటే చెప్తా, అక్క మన గురించి జీవితం నాశనం చేసుకుంటుంది, జీవితం నాశనం అవుతుంది. వద్దమ్మా, మనం ఇట్లా బతకకూడదు. మనం ఒక స్థాయికి బతకలే. మనం ఏదో మనకు తోచినంత వాడికి మనం చేసుకున్నాం. మన లెక్కలో మనం బతుకుదాం. ఆమె లెక్కలో మనకు సేవ చేస్తుంది. ఎందుకంటే మీకు అక్క అయినంత వరకు మీకు అక్క, నాకు ఒక బిడ్డ, నాకు పెద్ద బిడ్డ. నా పెద్ద బిడ్డ నాకు ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసు. నేను ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసు. ఆమె నాకు సేవ చేసేది నాకు తెలుసు. సరే అంకుల్, ఒక క్వశ్చన్. ఏంటి మీ డాడీ అంత ప్రేమ అంత దగ్గరగా అతుక్కొని మరీ ఏడ్చు? ఈరోజు ఇంకోటి, ఈరోజు మా భార్య చనిపోయిన సంవత్సరం, 8వ సంవత్సరం. ఈరోజు కరెక్ట్ 16వ తారీఖు 2019లో మా భార్య చనిపోయింది. అంటే నైనితార వల్ల మమ్మీ చనిపోయిన రోజు. ఈరోజు మేము ఏదో చేయాలనుకున్నాం. కాకపోతే నైనితారతో వచ్చి నేను కొంచెం
టైం స్పెండ్ చేద్దాం మనం. కానీ ప్రేమ గురించి ఏదైనా ఒక మాట చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ప్రేమ అనే ఈ జనరేషన్ వాళ్ళకి ఒక మెసేజ్ ఈ జనరేషన్ వాళ్ళకు ఒక నేను మంచి మెసేజ్ ఇస్తా. చెప్పండి. ప్రేమ చాలా గుడ్డిది. ఒకటి మీరు తప్పు అనుకోరి, పర్లేదు మీరు చెప్పండి, మీరు మనస్ఫూర్తి చెప్పండి. ప్రేమ ఒక గుడ్డిది. ప్రేమని నమ్మకూడదు. ప్రేమ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రేమ లేదు అని లేదు. కానీ ఎదుటి వాళ్ళు ముందటి వాళ్ళు ఎలా ఉన్నారు అది మనం ఫస్ట్ గెస్ చేయాలి. గెస్ చేసుకొని ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం ఆ ప్రేమ వాళ్ళకే. ఆ జీవితాన్ని మతకపోవాలి అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. మంచేనా చెడేనా అతుక్కొని ఉండదు. ఇంకా ఇప్పుడు ప్రేమ అనేది పెద్ద గొప్ప విషయం. అది దానికి మధ్యలో ఏదో గ్యాప్ వచ్చి ఇదైందనుకో దానికి అర్థం లేదు. ప్రేమకి అర్థమే లేదు. ఒకటి మామూలుగా తల్లి తండ్రి, ఒక గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని దేవుడు ఉండరు. మనల్ని సృష్టించింది ఎవరు? వాళ్ళే. తల్లి తండ్రి. ఊపిరి పోసింది ఎవరు? గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాళ్ళకి మించిన ఎవరున్నారు ప్రపంచంలో, లోకంలో ఎవరున్నారు? వాళ్ళకి మించింది ఎవరు లేరు. ప్రేమ అనేది ఓలే మనకి ఇచ్చింది. ఓల గొప్పకు మించి మనకు ఓళ్ళు ఇచ్చిన తర్వాత మనకు ప్రేమ గురించి తెలుసు, మనసులో విలువ తెలుసు, ఒక ముందల వ్యక్తి గురించి తెలుసు. ముందల మనిషి వ్యక్తిని ఎలా ప్రేమించాలి, ఎలా ఉండాలి. ముందల ఎండ్ ఆఫ్ ద డే ఒకటే, ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం సచ్చేంత వరకు వాళ్ళనే ప్రేమించాలి. నా జీవితం ఇప్పటికీ ఇక్కడ నా భార్య ఇక్కడ గుండెలో ఉంది, నా పిల్లలు ఈ గుండెలో ఉంది. అంతే. సూపర్ సూపర్ అంకుల్. ఈ జనరేషన్ మీరు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఎనివే అంకుల్, ఈ రోజు మీరు బాధలో ఉన్నారు, నాకు తెలుసు. మీరు తాగుతారని. తాయరా? నేను ఆల్రెడీ నా డాడీ చికెన్ చేసి ఇచ్చారు. ఆమ్లెట్ వేసి ఇచ్చింది, నేను చికెన్ చేసి ఇచ్చాను. చిన్న కూతురు ఆమ్లెట్ వేసి నా కూతురు ఓ కోట్ తెచ్చింది మంచిగా తాగిన. ఇంకా అంకుల్ మనం కూర్చున్నాం కాదు, ఇంకా నేను ఈరోజు 24 hours ఈరోజు రియల్గా చెప్పాలంటే ఈరోజు నేను 24 hours దాటోని. కాకపోతే ప్రాబ్లంల వల్ల కొంచెం వద్దంకుల్, మనకి మందు అంత మంచిది కాదు. వీళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. బంద్ చేసినందుకు బంద్ చేయండి. ఎప్పుడో ఒకసారి కొంచెం హెల్త్ జర రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు బాగా ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి నాలాగంతే. అట్లా ఏదో సంవత్సరం కాదు, తగ్గలేదు అంకుల్. సంవత్సరం నాకు ఒకసారి కాదు, నాకు ఏదో ఒక ఓరంకి ఒకసారి, ఒక నెలలో 2 సార్లు అలా. అట్లా తాగితే ఎలాంటి ఇబ్బంది లేదు అంకుల్. కానీ రోజు వద్దు, మంచిది కాదు. మీరు మిమ్మల్ని ఒక గెటప్ లో చూడాలి. నేను గడ్డం పెంచి బ్లేజర్ వేసి స్పెట్స్ వేసి మన ఇద్దరం ఫోటోషూట్ చేద్దాం. నేను జిమ్ చేసిన ఒకటి చెప్తా. నేను నాకు జిమ్ అలవాటు. జిమ్ ఇట్లా మామూలుగా ఏదో ఈ కంప్యూటర్ జిమ్ అవి అన్ని అలవాట్లు. నాకు మామూలుగా ఏమో ఇప్పుడు ఈ రోజు చేస్తారు కదా, కంప్యూటర్ జిమ్ అవి. నాకు గౌటి అంటే కాలంలో నీకు నాసిక్ లో జిమ్ కూడా మోటుగా జిమ్ అంటే డంబిల్స్ కొట్టేటి, కథలు తిప్పేటి, పైల్మాన్ కుస్తీ పైల్మాన్. డాడీ ఇంకా నా వజన్ అంటే నా వెయిట్ 99. నా వెయిట్ 9. సాయంత్రం పూట డైలీ 10 లీటర్ల పాలు. నాకు ఇప్పుడు అర్థమైంది అంకుల్, ఈమెకి ఎందుకు అంత యాటిట్యూడ్ అనేది. నీళ్ళు వచ్చింది మాకు ఇక అవుతుంది ఆ పిల్ల. డైలీ నైట్ సాయంత్రం 4 గంటలకి 10 లీటర్ల పాలు తాగేటోని. ఉదయము 1 డజన్ అరటి పండ్లు, 2 సేపండ్లు దిల్సన్, అవి కూడా మళ్ళీ ఉదయం కూర ఇంత అయిపోవాలి, బగారా ఇంత అయిపోవాలి. ఇంకొకటి నాకు మటన్ చికెన్ ఇవన్నీ అలవాటు లేవు. పప్పు అన్నమే కుక్కో, కారం పొడి కుక్కో తినేవాడిని. కాకపోతే బయట ఫుడ్ తిన్నా కూడా మంచిగా ఎట్లా నీట్గా అరటి పండ్లు, సేపండ్లు, పాలు పట్ల అన్ని పాటించాలి. మరి ఎందుకు ఈ మందలు పడింది? టెన్షన్. 26 years కదా వాళ్ళది. నాకు నా భార్య అప్పటి నుండి అలవాటైందా? నా భార్య నేను పెళ్లి చేసుకున్నా. మ్యారేజ్ అయిన తర్వాత తమ్ముళ్ళు, నాకు 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. మంది ఎప్పుడు అలవాటైంది? 2 చెల్లెలు పెళ్లి చేసిన. ఒక చెల్లెలు పెళ్లి చేసినప్పుడు కొంచెం బాధలో కొంచెం అట్లా అయింది. ఒక తమ్ముని పెళ్లి చేసిన,
అంటే దత్తత మా మేనతకి దత్తత ఇచ్చిన మేనత కూతురికి ఉమ్. నా ఇంట్లోకి వెళ్ళి ఒక వ్యక్తి పోతుండు కదా అని ఒక టెన్షన్లో అది అలవాటైపోయింది. ఇంకొక తమ్మునికి పెళ్లి చేసేటప్పుడు పూర్తి మైండ్ పూర్తి అయిపోయింది. ఎందుకంటే నా నుండి అందరు వెళ్ళిపోయారు కదా. ఆ. నేను ఇన్ని రోజులు కష్టపడేది వీళ్ళ గురించే కదా. వీళ్ళందరూ separate అయిపోయారు. నా తల్లి చనిపోయా, నా తండ్రి చనిపోయా. నేను ఇప్పుడు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అనుకుంటే చెల్లెళ్ళు పోయి తమ్ముళ్ళు పోయి ఇంకొక్కని ఏం సాధించుతా అని నాకు కొంచెం ఫీలింగ్లో ఇమేషన్ పోయి Addiction అయిపోయింది. బీపీ పెరిగి కాసి కొంచెం 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 మందు అనేది పెంచుకుంటా ఎక్కువైపోయాయి. ఫోన్లేని అంకుల్ ఇప్పుడు నిండైతే అంకుల్ మాట ఇచ్చిండు కదా, అప్పుడే మాట ఇచ్చిండు అయినా సరే తాగుతుంది మా సార్. ఇప్పటి కూడా కాదమ్మా, కొంచెమే లైట్. తాగకపోతే ఫిక్స్ వస్తారు నాకు కొంచెం ఏమంటే నాకు నేను ఏం లేదు అంకుల్, ఒకటే మాట, మీరు వీళ్ళ పెళ్ళిళ్ళు చూడాలంటే స్లోగా మందు ఇంకా తగ్గించేసేయండి. తగ్గిస్తా, నాకు గ్యారెంటీ ఉంది. మాట ఇచ్చారు కదా సార్, థ్యాంక్ యూ. నాకు గ్యారెంటీ ఉంది. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంకుల్ చాలా మంచి విషయాలు చెప్పారు లవ్ గురించి. అండ్ ఈ రోజు కొంచెం బాధాకరమైన రోజే, ఎందుకంటే నైని అండ్ వాళ్ళ చెల్లె వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెయిన్ పర్సన్ని మిస్ అయిన రోజు 8 years బ్యాక్. సో ఎనీవే ఏం చేయలేం, విధి అది. వీ షుడ్ యాక్సెప్ట్ ద థింగ్స్ అండ్ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ మా టీంలో మ్యాక్సిమం మెంబర్స్ అందరూ కూడా సింగిల్ పేరెంట్స్. సో ఆ స్ట్రగుల్స్ అన్ని మాకు తెలుసు. సో తెలుసో తెలియక కొన్ని చేసే మేము కంటెంట్స్ వల్ల మీరు ఏమైనా హర్ట్ అవుతుంటే మమ్మల్ని క్షమించండి. బట్ ఎనీవే మేము చాలా మంచి వాళ్ళం, ఇదే చెప్పాలనుకుంటున్నాం. సో ఇక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. Signing off, this is your Racist Stylist Official. Love you all.